హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కాల్ చేసి మాట్లాడడం అయిపోతానే ఆశ్చర్యంలో కొద్దిసేపు ఉండిపోయింది. తర్వాత తన చుట్టూ ఉన్న పరిసరాలను మెల్లగా గమనించడం మొదలుపెట్టింది. పెద్దగా ఆ గదిలో ఏమీ లేవు. మంచినీళ్ళ కుండ, దానిపైన మూత, ఆ మూత పైన బోర్లించిన గ్లాసు, తను కూర్చున్న చాప, అది కూడా అక్కడక్కడ చిరుగులు పట్టింది. అంతే, అంతకు మించి అక్కడ ఎంత చూసినా ఏమీ కనపడలేదు. గదిలో వస్తువుల మీద సమయం వెచ్చించడం వ్యర్థమైన విషయం అని చూసిన వెంటనే తనకు అర్థమైంది. బయట మాత్రం మనుషుల అలికిడి వినిపిస్తోంది. ఆ అలికిడి మెల్లగా దగ్గరవడంతో ఆమె మళ్ళీ కళ్ళు మూసుకుంది. తను మెలకుగా ఉన్న విషయం వాళ్ళకి తెలియడం ఆమెకి ఇష్టం లేదు. అరే మామా, భలే చిక్కింది కదరా చిలక, దీనివల్ల మనకి మంచి లాభం వస్తుందని నాకు తెలుసు. అది ఈ కాలంలో పుట్టాల్సింది కాదురా బాబు. ఈ కాలం అమ్మాయిలు ఫేస్బుక్, వాట్సాప్ అంటూ రకరకాల ఫోన్స్ వాడుతూ తెగ హడావిడి చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఈజీగా పటాయించవచ్చు. ఇదేమో ఒక డొక్కు ఫోన్ కూడా వాడకుండా వాళ్ళ నాన్నతోని ఇంకా కాలేజీకి వస్తూ పోతూ ఉంది. ఇంట్లోకి వెళ్తే మళ్ళీ కాలేజీకి వెళ్ళేదాకా కనపడదు. భలే పాతకాలం మనిషిరా బాబు. అయితే అయింది కానీ అందుకేగా దీనికి ఇంత డిమాండ్. మరి మనం ఎంత కష్టపడ్డాంరా. రాత్రి పగలు దాని వెనక పిచ్చి కుక్కల్లా తిరిగాం. తిండి నిద్ర కరువైంది. ఆఖరికి నా పెళ్ళాం దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను. ఇలా ఒక ఆడదానికి దూరంగా నేను ఎప్పుడూ ఉండలేదు తెలుసా. దీనివల్ల ఉండాల్సి వచ్చింది. ఆడవాసన తగలక పిచ్చెక్కిపోయింది. పోనీ దాన్ని ఏమైనా చేద్దామంటే ఇచ్చే పిల్ల ఫ్రెష్గా ఉండాలన్నది వాళ్ళ రూల్. దాన్ని పక్కన పెట్టుకుని నేనెంత ఆపుకున్నానో తెలుసా. ఛ! తన మనసులో అక్కసంతా వెళ్ళగక్కాడు గోవిందు. ఒరేయ్, నీ ఆడపిచ్చి వల్ల ఏదో ఒకరోజు మనకు ప్రమాదం తప్పదురా. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారేలా లేవు కదరా బాబు, కసురుకున్నాడు దాసు. ఎప్పుడో దొరుకుతామని ఇప్పుడు జీవితాన్ని అనుభవించకపోవడం పిచ్చిరా బాబు. నీకు అందులో ఉన్న సుఖం, దానివల్ల వచ్చే స్వర్గం తెలియట్లేదురా పిచ్చోడా. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. దేనికైనా పెట్టి పుట్టాలి లేరా. దాసు మాటల్ని కొట్టి పారేస్తూ అన్నాడు గోవిందు. ఇంకాపు నీ స్వర్గం నరకం ఉపన్యాసాలు. రూమ్ దగ్గరికొచ్చాం, తాళం తీ. అరే లేచిందంటావరా, ఒకసారి చూడు, లేస్తే ఇంకొంచెం మత్తుమంది, అది ఇప్పుడే లేవకూడదు అనుమానంగా చూస్తూ అన్నాడు దాసు. మళ్ళీ తనే, ఆగురా బాబు, నేను చూస్తాలే, నిన్ను వదిలేస్తే దాన్ని ఇక్కడే రేప్ చేసేలా ఉన్నావు అన్నాడు భయపడుతూ. చేత్తో ఆ అమ్మాయిని తాకి అటు ఇటు కదిపాడు దాసు. ఏ చలనం లేకపోయేసరికి దీనికి ఇంకా స్పృహ రాలేదురా. మనం స్ప్రే ఎక్కువగానే కొట్టాంగా, ఇప్పుడప్పుడే రాదులే, ఇంక దీన్ని తీసుకెళ్దాంపా అన్నాడు దాసు. ఆ అమ్మాయిని ముట్టుకునే అవకాశం ఇవ్వనందుకు దాసుని మనసులోనే తిట్టుకుంటూ, ఎక్కడికిప్పుడు మనం అన్నాడు గోవిందు. ఏరా మతిమరుపు కానీ వచ్చిందా ఏంది? ఎప్పుడు తీసుకెళ్లే ప్లేస్ గుర్తులేదా, కొత్తగా అడుగుతున్నావు విసుక్కుంటూ అన్నాడు దాసు. అది కాదురా, ఇది కొంచెం ఎక్కువ రేటు పిట్ట కదా, అందుకే అడిగాలే కానీ ఒకసారి దాన్ని చెక్ చేద్దాం, సెల్ ఫోన్ కానీ ఇంకేమైనా ఉన్నాయేమో అని. ఈసారైనా తనకు ముట్టుకునే అవకాశం ఇస్తాడేమో అని ఆశగా ఆ అమ్మాయి అందాల వంక చూసి పెదాలు తడుపుకుంటూ అడిగాడు గోవిందు. నీ గురించి నాకు తెలుసులే కానీ అవన్నీ నేను చూసా, ఇంక మాట్లాడుకున్న దీన్ని పట్టు, బండిలో వేద్దాం అన్నాడు దాసు. ఒరేయ్, ముట్టుకోనివ్వకపోయినా పర్లేదులే కానీ కనీసం దాని పేరైనా చెప్పరా, నీకు దండం పెడతా దీనంగా అడిగాడు గోవిందు. పేరు తెలుసుకుని ఏం చేస్తావురా బాబు, దాన్ని డైరెక్ట్గా ముట్టుకోకపోయినా ఊహల్లో అయినా దాన్ని అనుభవిస్తానురా అన్నాడు గోవిందు. ఆ అమ్మాయిల వీక్నెస్ వల్ల అమ్మాయిల వివరాలు తెలుసుకోవడానికి గోవిందుని ఎప్పుడు పంపడు దాసు. కేవలం రెక్కీకి వెళ్లే ముందు మాత్రమే తీసుకెళ్లేవాడు. అందుకని వాళ్ళ వివరాలు ఏవి గోవిందుకు తెలియవు. చి, వీడింక మారడు అనుకుంటూ ఆ అమ్మాయి పేరు చెప్పాడు దాసు. ఆ అమ్మాయి పేరు దీప్తి. కళ్ళు తెరిస్తే వాళ్ళు ఎక్కడ చూస్తారో అని కళ్ళు తెరవాలన్న కోరికను అతి బలవంతంగా ఆపుకుని వాళ్ళ మాటలు వినసాగింది దీప్తి. తన గురించి వాళ్ళు అనుకుంటున్న మాటలు విని లేచి వాళ్ళని తన్నాలని ఉన్నా ఆ పనికి సమయం ఇది కాదని నిగ్రహించుకుంది. నిశ్శబ్దంగా తనకు కావలసిన సమాచారం వాళ్ళ మాటల ద్వారా ఏమైనా దొరుకుతుందేమో అని వినసాగింది. వాళ్ళు తనను వేరే ప్లేస్కు తీసుకెళ్తారు అని తెలిసి తనకు కావలసిన దగ్గరికి తను వెళ్ళబోతోందని అర్థమైంది దీప్తికి. మిస్టర్ సాకేత్, నేను చెప్పిన పని ఏం చేశారు? అయిపోయింది సార్, దానికి సంబంధించిన ఫైల్ మీ టేబుల్ మీద పెట్టాను అన్నాడు సాకేత్ ఏసీపీ సుభాష్తో. ఓకే, నేను ఇంటికి వెళ్ళాక చూస్తాను సాకేత్, దెన్ బాయ్ అంటూ టేబుల్ మీదున్న ఫైల్ తీసుకుని వడివడిగా వెళ్ళిపోయాడు సుభాష్. వెళ్తున్న సుభాష్ని ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు సాకేత్. అవును, మరి సాకేత్లానే సుభాష్ని ఆరాధించే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు. 32 సంవత్సరాల సుభాష్ 6 అడుగుల ఎత్తుతో, చక్కటి కండలు తిరిగిన దేహంతో, తెల్లటి దేహ ఛాయతో మొత్తానికి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు.
పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనే దానికి బెస్ట్ ఉదాహరణ సుభాష్. ఒక రూమ్లోనే కాదు, చురుకైన తెలివితేటలు కూడా అతని సొంతం. నేరస్తులని ఆడుకోవడంలో సిద్ధహస్తుడు. అతని చేతిలోకి వచ్చిన ప్రతి కేసు సాల్వ్ చేయబడింది. పెండింగ్ కేసు ఒక్కటి కూడా అతని దగ్గర ఉండదు. ఫెయిల్యూర్ అనేది అతని హిస్టరీలోనే లేదు. అవును, మరి అతను తన జీవితం ఎలా ఉండాలనుకున్నాడో అలానే తీర్చిదిద్దుకున్నాడు. డిగ్రీ కంప్లీట్ చేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. మొదటి ప్రయత్నానికి సివిల్స్లో ర్యాంక్ సంపాదించాడు. తన ర్యాంక్కి ఐఏఎస్ వచ్చినా కావాలని ఐపీఎస్ తీసుకున్నాడు. అలా 22 సంవత్సరాలకే ఐపీఎస్ అయ్యాడు. అందుకే చాలామందికి ఆదర్శమయ్యాడు. కొంతమందికి అమ్మాయిలకు ఆకర్షణ అయ్యాడు. బయట నుండి చూసే వాళ్ళకి సుభాష్ చాలా సక్సెస్ఫుల్ మరియు అతి సంతోషకరమైన వ్యక్తి. కానీ అతి సన్నిహితులకు మాత్రమే తెలుసు సుభాష్ మనసులో ఉన్న బాధ. ఇంటికి వస్తూనే అలసటగా సోఫాలో కూర్చున్నాడు సుభాష్. కొడుకు వచ్చిన అలికిడి విని సుభాష్ వాళ్ళ అమ్మ రజని కాఫీ కప్పుతో కొడుకు దగ్గరికి వచ్చింది. తల్లి తెచ్చిన కాఫీ తాగి ఆవిడ వడిలో పడుకున్నాడు సుభాష్. ఏంట్రా నాన్న ఇది, రోజు ఇలా బాధపడితే ఎలా? నాకు తెలుసు, ఇది చాలా బాధకి గురిచేసే విషయమే. కానీ నేను చెప్తున్నాగా, నీకు త్వరలోనే సంతోషాన్ని కలిగించే వార్త వింటావు నువ్వు. నాకెందుకో ఖచ్చితంగా అనిపిస్తోంది నీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. కొడుకు మనసులో బాధని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది రజని. ఎన్ని చెప్పినా ఆ బాధను తను తగ్గించుకోలేదని తెలిసినా కూడా చేసింది చిన్న తప్పేమీ కాదు, నువ్వు వాడి బాధ పోగొట్టాలని చూడడానికి. అయినా కానీ ఇవాళ ఎందుకో నాకు కూడా నువ్వు చెప్తుంటే అదే అనిపిస్తోంది. వీడు త్వరలో గుడ్ న్యూస్ వింటాడని. తను కూడా వచ్చి సోఫాలో కూర్చుంటూ అన్నాడు బోస్. ఇక్కడ సుభాష్ తల్లిదండ్రి గురించి కొంచెం చెప్పుకోవాలి. సుభాష్ తండ్రి బోస్ కూడా ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ఎస్పీగా రిటైర్ అయ్యారు. తండ్రిని చూసే సుభాష్ పోలీస్ అవడానికి ఇన్స్పైర్ అయ్యాడు. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే తండ్రి కొడుకుల పేర్లు. అవును, బోస్ వాళ్ళ నాన్నగారు స్వాతంత్రం ఉద్యమకారుడు. ఆయనకు సుభాష్ చంద్రబోస్ అంటే చాలా ఇష్టం. అందుకే కొడుకుకి బోస్ అని పెట్టాడు. బోస్కి కూడా ఇష్టమైన వ్యక్తి అతనే కావడంతో కొడుకుకి సుభాష్ అని పెట్టుకున్నాడు. బోస్ భార్య ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యింది. వాళ్ళిద్దరి ఏకైక సంతానం సుభాష్. అలాని అతని గారాబంగా ఏం పెంచలేదు వాళ్ళు. తప్పొప్పులు చెప్తూ కష్టసుఖాలు తెలియజేస్తూ అతని స్వేచ్ఛకు భంగం కలగకుండా క్రమశిక్షణతో పెంచారు. కొడుకు జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పుకి ముందు చాలా ఆగ్రహంగా ఉన్నా అతను చేసిన తప్పుని తెలుసుకున్నాక కొడుకుని క్షమించారు. సుభాష్కి తెలుసు తాను ఎంత ఘోరమైన, ఇంకా చెప్పాలి అంటే నీచమైన తప్పు చేశాడు. అనుక్షణం ఆ తప్పే తనకు గుర్తొస్తుంది. దాని గురించి బాధపడిన క్షణం లేదు. అవునా, తన తప్పు తుడిచేసుకునే రోజు వస్తుందా? ఏమో చూడాలి. ఆ క్షణం కోసమే తను ఇంతలా ఎదురు చూసేది. త్వరగా వస్తే బాగుండు మనసులో అనుకున్నాడు సుభాష్. అదొక పెద్ద కాన్ఫరెన్స్ హాల్. ఒక పక్క స్టేజ్ ఉంది. దాని మీద వరుసగా కుర్చీలు వేసున్నాయి. ఇంకొక వైపు మైక్ స్టాండ్ ఉంది. స్టేజీకి కింద వరుసగా కుర్చీలు పేర్చి ఉన్నాయి. ఆ సమావేశానికి రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, ఒక్కరు తప్ప. అక్కడ అందరూ ఆ వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నారు. ఇంతలో స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళలో ఒక వ్యక్తి లేచి మైక్ ముందు నిల్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ సమావేశానికి వచ్చిన పత్రికేయ మిత్రులకు స్వాగతం. ఈరోజు మనం ఎందుకు సమావేశం అయ్యామో మీకు తెలుసు కదా? ఎస్, గత కొంతకాలంగా నగరంలో జరుగుతున్న అమ్మాయిల ట్రాకింగ్కి ఎట్టకేలకు చెక్ పెట్టాం. ఈ ఆపరేషన్ సక్సెస్ చేసింది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి గత 2 సంవత్సరాలుగా చాలా కష్టపడ్డారు. అతను మాట్లాడుతుండగానే హాల్లో చిన్నగా కలకలం మొదలైంది. అందరూ ఎదురు చూస్తున్న వ్యక్తి స్టేజ్ వైపుకి రాసాగారు. మాట్లాడుతున్న వ్యక్తి ఆ మనిషిని చూస్తూనే, కమాన్ గివ్ హర్ ఏ బిగ్ అప్లోజ్, తన వల్లే ఇవాళ ఈ కేసు వెనక ఉన్న వాళ్ళందరూ బయటకొచ్చారు అంటూ చాలా ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరావిడా? అడిగాడు విలేకరిలో ఒకరు. షీ ఈజ్ దీప్తి, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. చెప్తూనే చప్పట్లు కొట్టాడు ఎస్పీ. వస్తూనే అందరినీ కళ్ళతో పలకరిస్తూ అందరి అభినందనలు చిరునవ్వుతోనే అందుకుంటూ వేదిక దగ్గరికి వెళ్తుంది దీప్తి. తనకని కేటాయించిన కుర్చీలో కూర్చుంటూ పక్కనే ఉన్న కానిస్టేబుల్ని దగ్గరికి పిలిచింది. అంతా రెడీగానే ఉందిగా? ఉంది మేడం, మీరు చెప్పగానే తీసుకొస్తాం అన్నాడు ఆ కానిస్టేబుల్. దీప్తి గురించి మీకెవరికి తెలియకపోవడానికి కారణం 2 సంవత్సరాల క్రితం అంటే 2016లో తాను ఐపీఎస్ ట్రైనింగ్ అయిపోయి తనకి ఇక్కడ పోస్టింగ్ రాగానే తను తీసుకున్న మొట్టమొదటి కేసు ఇది. అప్పటి నుండి తను అండర్ గ్రౌండ్లో ఉంటూ ఈ కేసు సాల్వ్ చేయడానికి చాలా కష్టపడింది. మాకెవరికి దీప్తి గారు పోలీస్ ఆఫీసర్ అని తెలియకపోవడం ఏంటి? ఆశ్చర్యంగా అడుగుతున్న విలేకరులకు సమాధానమిచ్చారు ఎస్పీ ప్రభాకర్. మరి ఇలాంటి క్రిటికల్ కేసుని ఎలా కొత్తగా ఆఫీసర్ అయినా దీప్తి గారికి ఇచ్చారు?
మరో విలేకరి కూపి లాగాడు. తన ట్రైనింగ్లో తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్, చూపించిన డెడికేషన్స్, కేస్ సాల్వ్ చేసే తెలివితేటలు ఇవన్నీ చూసే మిస్టర్ విశాల్ ఘాటుగా సమాధానమిచ్చాడు ప్రభాకర్. కేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పండి సార్. ఇంకొక విలేకరి ప్రశ్న. కేస్ గురించి దీప్తి చెబితే బాగుంటుంది. అండ్ లాస్ట్లో మీ ప్రశ్నలకి తను సమాధానం ఇస్తుంది. మిస్ దీప్తి కమ్ ఆన్ అని చెప్పి తను వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ప్రభాకర్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఎక్కడ ఉన్నా పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం అంటూ గౌరవంగా అందరికీ విష్ చేసింది దీప్తి. మేడం, ముందుగా మా అభినందనలు అందుకోండి అన్నాడు విశాల్ అనే విలేకరి. థ్యాంక్ యూ చిరునవ్వుతో బదులిచ్చింది. ముందుగా కేసు గురించి డీటెయిల్గా చెబుతాను, తర్వాత మీకు కావాల్సిన వివరాలన్నీ, మీకు వచ్చిన సందేహాలని అడగండి అంటూ ఒకసారి శ్వాస తీసుకోవడానికి అన్నట్టు ఆగింది. అందరినీ చిరునవ్వుతో చూస్తూ చెప్పసాగింది. ఈ కేసు గురించి ప్రభాకర్ సార్ నాకు చెప్పినప్పుడు ఇదేదో నా కెరీర్కి టర్నింగ్ ఇచ్చేదనో లేకపోతే ఇంకేదో అనో నేను తీసుకోలేదు. నేను తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం ఆడపిల్ల. ఎస్, ఆడపిల్లల్ని ట్రాపింగ్ అనేసరికి నేను ఇంకా ఆలోచించనే లేదు. ఓకే చెప్పేశాను. 2 సంవత్సరాలు కష్టపడితే కానీ దీని వెనుక ఉన్న వాళ్ళు దొరకలేదు. ఏంటి, ఈ విషయానికి 2 సంవత్సరాలు పట్టిందా? వ్యంగ్యంగా అడిగాడు ఒక విలేకరి అతని వైపు శాంతంగా చూస్తూ. ఇది ఏ లెవెల్ క్రైమ్ అనుకుంటున్నారు అని అడిగింది దీప్తి. ఏముంది, స్టేట్ లెవెల్లో ఉన్న గూండాల వల్ల జరుగుంటుంది. ఇక్కడ ఎత్తుకెళ్ళి వేరే స్టేట్లకి తీసుకెళ్ళి అమ్మి ఉంటారు. చాలా తేలిగ్గా అన్నాడు అతను. చిన్నగా నవ్వి, నేను మీలానే ఏదో చిన్న ముఠా అని లోకల్గా గూండాలు చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఇది నేషనల్ లెవెల్ విషయమని, దీంట్లో కాలేజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారని దిగాక కానీ తెలియలేదు అని ఒక క్షణం ఆగి రియాక్షన్ కోసమని అందరి వైపు చూసింది. అవును, ఆమె అనుకున్నట్టుగానే అందరూ నోలు తెరిచారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఒక్క ప్రభాకర్, అక్కడ ఉన్న 2 కానిస్టేబుల్స్ తప్ప. ముందుగా అసలు ఎవరెవరు ఈ పని చేస్తున్నారో కనుక్కోవడానికి నాకు 1 సంవత్సరం దాకా పట్టింది. అప్పుడు కూడా నాకు నమ్మలేని నిజాలు కనిపించాయి. 1 కాదు 2 కాదు, కొన్ని 10 ముఠాలు ఉన్నాయి. అందులో ఈజీ మనీ కోసం కాలేజీ అబ్బాయిలు కూడా చేరారు. ఈ గుండాలు విద్యార్థులకు మందు, మత్తు పదార్థాలు, విలాసవంతమైన అలవాట్లకు ప్రేరేపించి వాటి కోసం పిచ్చెక్కి పోయేలా చేసి అవి దొరకాలంటే వాళ్లకు డబ్బు అవసరమని చెప్పి దానికోసం వాళ్ళు ఇందులో దిగేలా చేశారు. వాళ్ళందరినీ అలా చూసేసరికి తల్లిదండ్రుల నమ్మకాన్ని, వీళ్ళ కోసం వాళ్ళు పడే తాపత్రయాన్ని వీళ్ళు ఎలా వమ్ము చేస్తున్నారో చూసి నాకు బాధగా అనిపించింది. ఎలా ఈ కేసుని డీల్ చేయాలా అని చాలా ఆలోచించాను. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కూడా ఈ కేసుతో ముడిపడి ఉంది కదా. అందుకే ఇక నేను రంగంలోకి దిగాను. కాలేజ్ విద్యార్థిగా మారాను. కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారిని నా తండ్రిగా వాళ్ళకి చూపించాను. ఒక ముఠాకి సంబంధించిన వ్యక్తి కళ్ళలో పడేలా ప్రవర్తించాను. చాలా జాగ్రత్తగా అతనికి అనుమానం రాకుండా నా ఫేక్ డీటెయిల్స్ అన్నీ అతనికి తెలిసేలా చేశాను. ఒక్క నా పేరు తప్ప వాళ్ళకి తెలిసిన మిగతా డీటెయిల్స్ అన్నీ తప్పువే. వాళ్ళు కిడ్నాప్ చేయడానికి కూడా నేనే డేట్ నిర్ణయించాను. తర్వాత అన్నీ వాటికవే జరిగిపోయాయి. ఎప్పటికప్పుడు నా దగ్గర ఉన్న GPS ద్వారా, సెల్ ద్వారా మా వాళ్ళు ట్రాక్ చేశారు. అయితే ఇవన్నీ వెతకకుండానే నన్ను ఎలా వదిలేశారు అనే ప్రశ్న మీకు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. అలా జరగకుండా ప్రతి క్షణం నన్ను ప్రొటెక్ట్ చేసిన వ్యక్తి ఒకరున్నారు అంటూ అక్కడ నిల్చున్న 2 కానిస్టేబుల్స్ని రమ్మన్నట్టు సైగ చేసింది. వాళ్ళు స్టేజ్ మీదకు రాగానే ఒక అతన్ని చూపిస్తూ, ఈయన వెంకటేశ్వరరావు గారు నా తండ్రిగా నటించారు. ఇక ఈయన హరి. ఇతని ద్వారానే నేను క్షేమంగా ఉన్నాను. ఎలా అంటే నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తిలో ఇతను ఒకడు. అక్కడ హరి గారి పేరు గోవిందు. ఈ గోవిందు అసలు డౌట్ రాకుండా ఒక రౌడీలాగా ఎలా నటించాడు. వావ్, సూపర్ కదండి. తర్వాత జరిగింది రేపటి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.